వేరుబాటు జీవితం. వేరుబాటు జీవితం అంటే ఏంటో తెలుసా? ఏమండి, నేను క్రైస్తవునే అని చెప్పుకుంటున్నావు, ఇంకా నీలో నామకార్థ భక్తి చావలేదు, ఇంకా నీలో అన్య ఆచారాలు చావలేదు. సేవకుడిని ఇంటి ప్రతిష్టకు పిలిచి నెమ్మదిగా చెవులో చెప్తున్నావు, అయ్యా కుడికాలు ముందు, ఇంకా ఏం చావలేదు నీ దగ్గర. మా నాన్న అయితే ఎలా చెప్పేవాడో తెలుసా? వారికి వేరై అని అరిచేవాడు. వేరై అంటే ఎవరికో తెలుసా? అన్యులకు, నామకార్థి భక్తి చేస్తున్న వారికి, ఏమండి అన్య ఆచారాలు చేస్తున్న వారికి, ఏమండి అన్యుల వలె ప్రవర్తిస్తున్న వారికి లోకమునకు వేరై, లోక సహవాసానికి వేరై. సింహాసనానికి 7 మెట్లుంటే ఆ 7 మెట్లలో ఒక మెట్టు పేరు ఏంటంటే వేరుబాటు జీవితం. నేను అంటాను, మందిరానికి వస్తేనేమో పరిశుద్ధురాలు మాదిరి కనబడతావు, ఏమండి పెళ్ళికి వెళ్తానేమో ఎలా కనబడతావు? ఏది నీ వేరుబాటు జీవితం? ఏది నీ ప్రత్యేకమైన జీవితం? వేరుబాటు జీవితం అనే రాయి యాకోబు నిలబెట్టిన తర్వాత ఈ లాబాను ఒక మాట చెప్తున్నాడు, యాకోబు 20 సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగానే ఉన్నావు, కొలువు చేస్తున్నావు, జాగ్రత్తగానే ఉన్నావు, అంతా బాగానే ఉంది, నిన్ను నమ్మి 2 ఆడపిల్లల్ని ఇచ్చున్నాను. అయితే విను, నువ్వు చేసుకున్న నీ భార్యలు ఉన్నారే వాళ్ళు నా కుమార్తె, నీవు కన్న పిల్లలు ఉన్నారే వాళ్ళు నా పిల్లలు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో. ఆ ఒక్క మాట లాబాను భలే మాట మాట్లాడినాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను నీ దగ్గర రావట్లేదు, నువ్వు నా దగ్గర రావట్లేదు అని చెప్పి నా పిల్లలను వదిలిపెట్టి ఇంకొకరిని ఎవరినైనా చూసుకుంటావేమో చేసుకుంటావేమో జాగ్రత్త అని చెప్పి ఒక రాయి పెట్టినాడు. దాని పేరేంటంటే పరిశుద్ధత అనే రాయి. నన్ను వదిలిపెట్టినావు, బేతేలుకు వెళ్తున్నావు, నిలబెట్టిన రాయి దగ్గరికి వెళ్తున్నావు. వెళ్తున్న నీవు ఈ మార్గములో వేరే ఒక స్త్రీ జోలికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్తున్న నీవు నీ భక్తిని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకో. ఈ ప్రయాణంలో వేరొకరు నీ దృష్టిలోనికి రాకూడదు. మనం ఆ ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు.